అందరికీ నమస్కారం అండి. గతంలో చెప్పుకున్నాము. అలాగే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేవారు, లేక వాస్తు అంటే జ్యోతిష్యంలోనే వాస్తు కూడాను ఒక సబ్జెక్ట్. కాబట్టి వాస్తు, జ్యోతిష్యం. అలాగే మీకు చాలామంది కేపీ పద్ధతి కూడా చెప్తారా అని కూడా అడుగుతున్నారు. చెప్తామండి. అంటే జ్యోతిష్యంలోకి మీకు కేపీ పద్ధతి రావాలంటే పరాశర పద్ధతి రాకుండా మీకు కేపీ పద్ధతి రాదు. ఇది 100కి 100% కరెక్ట్. ఇక్కడ 2 మార్కులే లేవు. ఎందుకంటే పరాశర పద్ధతి నేర్చుకుంటేనే మీకు కేపీ ఈజీగా వస్తది. లేకపోతే రాదు. చాలా మంది కేపీ పద్ధతిలో భావచలిత చార్టు దాంట్లో నంబర్‌లున్నాయి. ఆ నంబర్‌లు మాకు తెలీదు అంటున్నారు. మీకన్నీ తెలుసు. కానీ ఆ నంబర్‌లు చూడగానే భయపడిపోతున్నారు. ఏంట్రా బాబు! ఈ కొత్తగా నంబర్‌లు పెట్టారేంటని. ఆ నంబర్‌లన్నీ ఏంటి? అదే రాసులు. లేతే భావాలు. భావచలిత చార్ట్ అనేది కేపీ పద్ధతిలో ఉంటది ఎక్కువగా. కాబట్టి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. పరాశర పద్ధతి చెప్తాను. కేపీ పద్ధతి చెప్తాను. వాస్తులో రెమెడీస్ కూడా చెప్తాను. ఏదో వాస్తు ఒకటి చెప్తే కాదండి. ఆల్రెడీ రెమెడీస్ ఉంటాయి. దీని మీద ఒక చిన్న విషయం చెప్తాను. మనం పూర్వీకులు దాదాపు ఒక 40 సంవత్సరాలు ఏసుకోండి. లేదా 35, 40 సంవత్సరాల క్రితం 2 కలర్స్ వాడేవాళ్ళు. ఒకటి వైట్ కలర్. రెండోది గోపి కలర్ అనేదుండేది. అంటే బ్రౌన్ కలర్. ఇవి రెండే వాడేవాళ్ళు. ఇప్పుడేం చేశారంటే మనోళ్ళకి పెరుగుట, విరుగుట కొరకే అనేది ఒకటి సామెత చెప్పారు పూర్వీకులే. నాలెడ్జ్ పెరిగింది గదా! మనకి నాలెడ్జ్ పెరిగింది. నాలెడ్జ్ పెరిగిన దాంట్లో కొత్తకి వింత, పాతకి రోత అన్నట్టుగా ఇంటి లోపల ఏ కలర్స్ ఏసుకోవాలో వీళ్ళకి తెలవట్ల. ఇంటి లోపల ఏ కలర్స్ ఎయ్యాలో గూడా తెలవట్ల. ఎందుకు తెలవట్లేదేంటయ్యా అంటే, మనకి యూట్యూబ్‌లోను, సినిమాల్లోను, లేకపోతే మన దీని పేరేంటి నాటకుల్లో నాటిక. దాంట్లో ఇల్లు, దాని లోపలున్న కలర్స్, డిజైన్స్ చూసి మనం అట్రాక్ట్ అయిపోయి, మనం కూడా ఏసేసుకుందామని ఏస్తన్నారు. కానీ ఆ కలరు మీరెప్పుడైతే లైట్ ఏస్తారో, ఆ కలర్ వైబ్రేషన్ మీ మీదకొస్తది. ఆ విరుద్ధమైన కలర్ అనుకోండి, ఆ గదిలో ఎళ్ళిన కాడ్నించి మీరు చిటపటలాడతానే ఉంటారు. ఇలాగే మా అనుభవంలో ఒక ఇంటికి ఏదో పిల్లలు చెప్పారని వాళ్ళేం చేశారంటే 2 తప్పులు చేశారు. వాస్తురీత్యా పిలిస్తే మేమెళ్లి చూసాం. బాబు ఈ ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని ప్రేమ వ్యవహారంలో పడిపోయి ఇంట్లో నుంచి జంప్ అయిపోతారన్నాం. ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి జంప్ అయిపోయింది. దాని గురించే నన్ను పిలిపిచ్చారు. చాలా మందికి తెలియని విషయాలివి. ఆ కలరు ప్లస్ లోపల ఉన్న డిజైన్స్, లోపల ఉన్న సీనరీలు కూడాను మీ మీద ఎఫెక్ట్ పడతాయన్న సంగతి మీకు తెలీదు. ఓకేనా? సో, అక్కడ ఏమైంది? బ్లూ కలర్ వాడారు. అట్ ద సేమ్ టైమ్ లోపల సీనరీ ఏం పెట్టారంటే జంట పక్షులు. ఆ జంట పక్షులు ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టొచ్చు అనేది ఉంటది. అదేం చేశారంటే పశ్చిమ వాయువ్య గోడకు పెట్టారు. ఇంకేముంది? వాయువ్యం అంటే ఏంటి? గాలి ఎటొస్తే అటు పడి పోవడమే. ఇంకా దాంట్లో మార్పులు, చేర్పులు లేవు. ఓకేనా? కాబట్టి వాస్తుయే కాదు, వాస్తు లోపల రెమెడీ, అలాగే దాంట్లో కలర్ థెరపీ అని ఉంటది. ఆ కలర్ థెరపీ అన్నీ అంటే 6 మాసాల్లో ఇయన్నీ నేర్పేస్తారా అంటే, మేము చెప్పడానికి వారానికి 2 క్లాసులని చెప్తాము. కానీ రోజు డిస్కషన్ క్లాస్ ఉంటది. ఇంక రెండో క్వెషనే లేదు.
ఎందుకంటే మా గురువు గారు ఎప్పుడు 1990 సంవత్సరంలో ఒక మాట చెప్పారు. ఒక ఇనప రేకు అంటే ఇనప బద్ది అది నేలలో పారేసామనుకోండి, మట్టిలో పారేసామనుకోండి, దానికి తుప్పు పడుతుంది. అంటే దానికి కిలుము అంటారు. దాన్ని రోజు మనం రుద్దామనుకోండి, నూరామనుకోండి, షార్ప్‌గా కత్తి అవుతది. ఎప్పుడో వారానికి 2 క్లాసులు చెప్పి, ఈ వారం ఒకటి చెప్పినయి సోమవారం ఒకటి పెట్టామనుకోండి, అది శుక్రవారం ఒకటి. 2 క్లాసులు. సోమవారం రోజులు చెప్పిన క్లాసు శుక్రవారం అడిగితే చెప్పలేరు. మర్చిపోతారు. అదే గ్రహాలు మీ యొక్క నాలెడ్జ్‌లో, మీ యొక్క మెదడులో నిక్షిప్తం అయిపోయినాయనుకోండి, లేపి అడిగితే చెప్తారు. సో, అలాగా మా యొక్క ఆస్ట్రో ఎస్‌బి టీమ్ వాళ్ళేం చేశారంటే, రోజు మనం డిస్కషన్ చేస్తేనే అవుతది అని చెప్పడం జరిగింది. వాళ్ళు డిస్కషన్ క్లాసులు కూడా పెట్టుకుంటున్నారు. అయితే నాకు ఖాళీ ఉంటది. నేను కూడాను జాయిన్ అయిపోతాను. నేనేం సెపరేట్‌గా ఉండను. వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. ఆ డిస్కషన్ క్లాస్‌లో చెప్పినంత వరకు వాళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తారు. దానికంటే అధిగమించి ఉన్నదనుకోండి డౌటు, అప్పుడు మనం ఏం చేస్తాం? సార్ రావాలి, సార్ చెప్పాలనే దానికన్నా, నేను కూడా జాయిన్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాననుకోండి, సరిపోద్దిగా. మళ్ళీ ఆ డౌట్ అనేది నన్ను అడిగే అంత టైంలో మర్చిపోవచ్చేమోగా. సో, ఇలాగ కొంత కేర్ తీసుకొని స్పూన్ ఫీడింగ్ ద్వారాగా మీకు ఆస్ట్రాలజీ, వాస్తు, జెమ్ స్టోన్స్, కలర్ థెరపీ ఇవన్నీ కూడాను ఒక 6 నెలల్లో మీకు నేర్పడం జరుగుద్ది. అలాగే ఇంకా డెప్త్ అంటే మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. అంటే ఆల్రెడీ నేను ఈ 6 మాసాల్లో మీకు నేర్పడమే నా ధర్మం. కాబట్టి 6 మాసాల్లో నేర్పడానికి క్లాసులు కూడాను మొదలు పెడతాము. కొంతమంది జాయిన్ అయ్యారు. ఇక మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి, డెప్త్‌గా తెలుసుకోవాలి అనే భావన మీకు కనుక ఉంటే, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, మీ పేరు మెన్షన్ చేసి వాట్సాప్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి అసలు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ లగ్నానికి ఆ గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా? వాస్తు గ్రహం అనుకూలిస్తుందా? లేకపోతే జ్యోతిష్య గ్రహం అనుకూలిస్తుందా? లేకపోతే 2 అనుకూలిస్తున్నాయా? అనేది చూడడం జరుగుద్ది. అలాగే మీరు చేయగలరా? లేదా? లేకపోతే మీరు ఒక సంస్థలో ఆస్ట్రాలజర్‌గా సలహాలిచ్చే స్థితిగతుల్లో ఉన్నాయా మీ గ్రహగతులు అనేది చూడాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు వాస్తు, జ్యోతిష్యం నేర్చుకుంటారు. కానీ చెప్పలేరు. ఇది వచ్చింది తలకాయ నొప్పి. మనోళ్ళు చాలామంది ఎంఏ ఆస్ట్రాలజర్స్, గోల్డ్ మెడలిస్ట్‌లు, పీహెచ్‌డీ వోళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళేం చేస్తారంటే చదవాలనే హాబీతో చదువుతారు. కానీ వాళ్ళు రీసెర్చ్ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే చాలామంది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు పెడతారు సార్ ఈ మన ఫ్రీ క్లాసులన్నారు. నెక్స్ట్ వీక్‌లో ఈ వీక్‌లో కాదు. నెక్స్ట్ వీక్ సాటర్‌డే గాని, సండే గాని పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇంకా చాలామంది మనకి ఈ క్వెషన్స్ అడిగారు. హ్మ్. కామెంట్ ద్వారాగా వాళ్ళది చూద్దాం. మెట్టపల్లి నందు గారు అడుగుతున్న ప్రశ్న 5 తారీఖు ఆగస్టు 1995 తెల్లవారుజామున 1:20 హైదరాబాదులో జన్మించారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏదైనా మంచి రత్నాన్ని సజెస్ట్ చేయండి అని అడిగారు. అడిగితే వారి యొక్క జాతక పరిశీలన చేస్తే చేద్దాం. 1995 ఆగస్టు నెల 5 తారీఖు.
తెల్లవారుజామున 1:20. నందు గారు, మీకు సజెస్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాహు మహాదశలో చంద్రభుక్తిలో కానీ, చంద్ర మహాదశలో రాహు భుక్తిలో కానీ మీకు మెంటల్లీ డిజార్డర్స్, మానసిక క్షోభ అనుభవించే యోగం అయితే ఉంది. దీని నుంచి మీరు బయటికి రావాలి. బయటికి రావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, చేయకుండా ఉండలేం కదా. సో మీరు ఎక్కువగా సముద్ర స్నానం చేయండి. లేదా మేము హైదరాబాద్లో ఉన్నాము, మాకు దగ్గరలో సముద్రం లేదు, మా పరిస్థితి ఏంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సముద్రము నుండి తయారు చేయబడినది ఉప్పు, అది కల్లు ఉప్పు. అది ప్రతి సోమవారం మీరు చక్కగా 2 చెంచాలు మన బకెట్లో వేసుకుని స్నానం చేయండి, సరిపోతుంది. ఓకేనా? రెండోది, మీకు కావాల్సింది స్టోన్. మీ లగ్నం వచ్చి వృషభ లగ్నం. వృషభ లగ్నం శుక్ర మహాదశలో బుధ భుక్తిలో ధన సంపాదన బాగానే ఉంటది. కానీ బుధ మహాదశలో శుక్ర భుక్తిలో అప్పులు పాలైపోతారు. అది చూపిస్తుంది ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక శుక్రుడి లగ్నానికి 1-6 అధిపతి. మీరు ఎక్కువగా ప్రయాణాలు ప్లస్ ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉండండి. మీకు ఎక్కువగా చికాకు వచ్చిందనుకోండి, ఇంట్లోంచి బయటకు వచ్చేసి చల్లటి గాల్లో తిరగండి. కాసేపు అలా 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 తిరిగేసేసి ఇంటికి వెళ్ళండి, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. అలాగే మీకు రవి చతుర్థాధిపతి అయ్యి 3వ భావంలో ఉన్నారు. అంటే మీరు నివసిస్తున్న గ్రామం కానీ, లేకపోతే రాష్ట్రం కానీ, దేశం కానీ విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి పోవాలి. లేకపోతే రాహు యొక్క స్థానం నుండి కేంద్రంలో రవి, శుక్ర, బుధులు ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే ఆన్లైన్లో చెయ్యండి. ఏదైనా సరే ఆన్లైన్, మీరు ఏ వర్క్ చేసుకున్నా కూడాను ఆన్లైన్లో ఉండాలా అని అంటుంది. రెండోది, మీరు స్టోనే అడిగారు కాబట్టి ఫస్ట్ మీరు గ్రీన్ కలర్ అనేది యూజ్ చేసి చూడండి. ఒక కర్చీఫ్ మీ దగ్గర పెట్టుకుని 45 రోజులు చూడండి. దాంట్లో 30 రోజులే తీసుకోండి. 15 రోజులు అక్కర్లేదు. ఎందుకంటే గ్రహాల్లో ఈ 45 రోజులు 45 రోజులు అంటున్నారు ఏంటండి అంటే 4 + 5 = 9. సో 9 గ్రహాల యొక్క ప్రభావం చూడాలి. రెండోది, మీరు పుట్టిన 5వ తారీఖు బుధుడు ఈ లగ్నానికి యోగకారకుడు. ఓకేనా? అయితే మీరు ఫ్రెండ్స్ ని ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిది. బాగా గమనించాలి మీరు ఇక్కడ. మీకు పెళ్లి అయిపోయి ఉంటే, పెళ్లి అయినా అవ్వకపోయినా ఫ్రెండ్స్ ని మీరు ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే అష్టమాధిపతి అయిన గురువు వచ్చి 7లో కూర్చున్నాడు. కాబట్టి కొంచెం ప్రాబ్లమాటికే. ఇంకా దీనికి పైగా అష్టమాధిపతి బాధకాధిపతి అయిన బుధుడు శని మీద దృష్టి పడుతోంది. సో బాధకం అనేది ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే వదలదు. ఆ రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మిత్రులని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. లేకపోతే మీకు దివాళా ఎత్తేయడం ఖాయం. ఇంకా రెండో క్వశ్చనే లేదు. ఓకేనండి? కాబట్టి మీరు గ్రీన్ కలర్ షర్ట్ కానీ, నాప్కిన్ కానీ, లేకపోతే పెన్ను కానీ ఏదైనా పెట్టుకోండి. పెట్టుకుని ఒక 45 రోజులు చూడండి. లేదండి నాకు రాయే కావాలని మీరు కూర్చుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తిగా లోతుగా ఆలోచించి ఇదిగో ఈ రాయి వేసుకోండి అని చెప్తాను. అది నువ్వు మీ ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు. ఎవరి దగ్గరైనా వెళ్ళండి. నేను ఈ షాప్‌కి వెళ్ళమంటున్నాను. ఎందుకంటే మళ్ళీ దాంట్లో కమిషన్ వత్తదేమో అనుకునే మీకు డౌట్స్. మానవుడికి మొత్తం డౌట్సే గాని వేరేదేముండదు. మంచిగా చెప్పినా డౌట్ వస్తది. మీకు మసిపూసి మారేడుకాయ చేసేవాడు కరెక్ట్. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అది డెప్త్‌గా చూడాలి. బీటీఆర్ చేయాలి కాబట్టి. ఓకేనా అండి? అయితే మీరు అప్పుడు దాకా గ్రీన్ కలర్ వాడుకొని చూడండి ఒక 45 రోజులు.
చేసుకుంటే సరిపోతుంది. మీరు పుట్టినప్పుడు శని ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే సంచరిస్తున్నారు. సో కొంచెం బాధకం అంటే ఈయన బాధకాధిపతి. సో ఇక్కడేంటి బద్ధకం. వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనేది కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్‌క్యూజ్ మీ. రొటీన్ వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. ప్రతీ పని మీరు చూసుకుంటా ఉండాల. మీ దృష్టితో చూస్తేనే డిసైడ్ అవ్వండి. లేకపోతే డిసైడ్ అవ్వమాకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. వేణు ఫణి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం అండి. 8/12/1960 రాత్రి 8:03 ఖమ్మంలో జన్మించారు. ఆరోగ్యం, గుండెకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరని ప్రార్థిస్తున్నాను అన్నారు. సార్, మీరు కనీసం ఒక 15, 20 సార్లు నాకు ఈ ప్రశ్న అడిగారు. మీరు 15, 20 సార్లు ప్రశ్న అడిగారు. 100 సార్లు జాతకం ఎప్పుడు అడగకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగని అందరిని అడగకూడదు. వాళ్ళు ఏమన్నా నెగెటివ్‌గా చెప్పారనుకోండి, అక్కడ ఆయుర్దాయం ఉండినా ఆ నెగెటివ్ థింకింగ్ ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బందులు పడేది మీరు. ఓకేనా సార్? 1960 12వ నెల 8వ తారీఖు. సార్ ఫణి గారు, మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. న్యూమరాలజికల్‌గా 8 అంటే శనికి సంబంధించింది. శని ఆయుష్‌కి కారకుడు. బాగా గమనించండి. ఆయుష్‌కి కారకుడు, కాలానికి కారకుడు, పనికి కారకుడు. మీరు భయం అనేది మీరు పెట్టుకోకుండా ఉంటే చాలు. నాకేదో జరిగిపోద్ది, నేనేమైనా కాలం చేసేస్తానేమో అనే భయం అనేది పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడేది మీరే. కాబట్టి మీరు న్యూమరాలజికల్‌గా శనిని దూరం పెట్టండి. అంటే దాని గురించి ఆలోచించబాకండి. రొటీన్‌గా మీరు చేసుకోవాల్సింది కాలభైరవ అష్టకం గాని, హనుమాన్ చాలీసా గాని, లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గాని చదవండి. ఓకేనండి? 1960 డిసెంబర్ 8వ తారీఖు. ఎన్ని గంటలకి? రాత్రి 8:03 జన్మించారు. అది చూద్దాం. పిఎం. హ్మ్. మిథున లగ్నం, షష్టాధిపతి, లాభాధిపతి అయిన కుజుడు 4వ భావంలో కూర్చున్నారు. ఇక్కడ షష్టాధిపతి ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ. సిన్సియారిటీ, ఒబీడియన్సీ, రొటీన్ వర్క్. మీకు ఫస్టు రోగం అనేది ఆల్రెడీ మీ మెదడులో నుంచి ఉద్భవిస్తుంది. నాకేదైనా జరిగిపోద్దేమో, నాకేమైనా అయిపోతుందేమో, నేను ఎలాగరా బాబు బతికేది అనేది. కాబట్టి కుజుడు ఆల్రెడీ లగ్నంలో కూర్చున్నాడు. అంటే మీ ఆలోచన మూలంగానే మీ ఒంట్లో రోగం ఉద్భవిస్తది. దాన్ని మీరు దూరం చేయండి. ఓకేనా? అంటే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను నేను. ఓకేనా? ఆయన లగ్నాత్తు చతుర్థ భావం మీద షష్టాధిపత్యం ఉంది కాబట్టి 4. 4ని చూసాం. 4 అంటే ఏంటి? మనస్సు. మనసు కాబట్టి లోపల మానసిక ఆందోళన, క్షోభ. ఇవి మీరు పెట్టుకోవద్దు. ఓకేనా సార్? ఇప్పుడు గోచారంలో బాధకం వచ్చేసింది. రెండోది సప్తమాధిపతి, మారక స్థానాధిపతి వచ్చేసాడు. నా పరిస్థితి ఏంటి అని మీరు భయపడుతున్నారేమో. భయపడమాకండి. ఆ భయమే ప్రాణం తీస్తది. భయపడొద్దు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ లగ్నానికి బాగా గమనించండి మీరిక్కడ. లగ్నానికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి సప్తమంలో కూర్చున్నాడు నాటల్ చాట్‌లో. ఆయుష్కారకుడే ఆల్రెడీ ఉన్నాడు. 7వ భావంలో ఉన్నాడు. అది బాధకమే. సో, బాధకం అంటే మీ యొక్క ఆలోచన, మీ భయమే మీకు ఈ గతులకు మారుస్తుంది. ఎందుకు? శని 30 నెలలు ఒక భావంలో ఉంటాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ వస్తాయి. కుజుడు లగ్నంలోకొచ్చినప్పుడు శని ఆల్రెడీ లగ్న భావాన్ని యాస్పెక్ట్ ఏసేసి ఉంటాడుగా. జూపిటర్ యాస్పెక్ట్ ఆన్ లగ్న. లగ్న భావానికి ఎప్పుడైతే జూపిటర్ చూస్తున్నాడో, దానికంటే ముందలే శని చూస్తున్నాడుగా. మీకు ఇబ్బంది ఎందుకు పెడతాడు? పెట్టడు. సో, ఇక్కడ ఎందుకని?
ఈ ప్రాబ్లం అనేది ఎందుకని, ఎలా వచ్చింది, కారణం ఏంటి అనేది కావాలి. సో ఫిఫ్త్ భావం అనేది గుండె స్థానం. గుండె కారకుడు ఎవరండి? మళ్ళీ అది కూడా చూడాలిగా. ఆయన వచ్చి 6లో కూర్చున్నాడు. తృతీయాధిపతి వచ్చి 6లో కూర్చున్నాడు. లగ్న మరియు చతుర్థాధిపతి అయిన బుధుడు 6వ భావంలో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటంటే మీరు తీసుకున్న ఆహార పదార్థాల్లో మీరు కేర్ఫుల్నెస్ తీసుకోకపోవటమే తలకాయ నొప్పి. గుండె కారకుడు అక్కడికి కూర్చున్నాడు, కొలెస్ట్రాల్ కారకుడు బాధకంలో కూర్చున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు. ఫోర్త్ లార్డ్ ఎవరు? మీరు తీసుకునే ఫుడ్ కంటెంట్స్, ఫుడ్ ఏ ఆహారం తినాలనేది చెప్పేది 4వ భావం. ఆయన 6లో కూర్చున్నాడు. లగ్నం లార్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6 కనెక్టింగ్ విత్ థర్డ్ లార్డ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం. మీకు గుండె ప్రాబ్లం కాదు ఉంది, రెస్పిరేటరీ, ముక్కు గొంతుకు లంగకి సంబంధించింది. ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాని నుంచి కదా మీరు బయటికి రావాల్సింది. మీరు దాన్ని వదిలేసేసి మీరేం చేస్తున్నారు, నా గుండె ఎలాగుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది అంటున్నారు మీరు. అది ఎందుకని? 2 నైసర్గిక పాప గ్రహాల మధ్యన చంద్రుడు పడిపోయాడు. చంద్రుడు ఎవరు? మనస్కారకుడు. రాహు ఎవరు? భ్రమల కారకుడు. రాహు ట్రాన్సిట్ ఆన్ మూన్, మూన్ మీదకి వెళ్తున్నాడు. ఆ భ్రమ చిన్న విషయాన్ని కూడాను లోపల మీరు భూతద్దంతో చూసేసుకుని అమ్మో నాకేమైనా అయిపోతుంది, అమ్మో నాకేమైనా అయిపోతుంది. ఆ లగ్నానికి రాహువు శని మిత్రులు సార్, యోగకారకులు. మీరు ఎందుకు భయపడతారో నాకు అర్థం కావట్లేదు. ఆ భయం అనే దాన్ని మీరు తీసేయండి. భయం పోవాలి. ఏం చేయాలి? భయానికి కారకుడు శని, రాహు. కాబట్టి ఈ భయం అనేది ఎక్కడ ఉన్నది? మనసులో. ఈ మనసుని మనం కంట్రోల్ చేసేసామనుకోండి, భయం అనేది పోయిద్దిగా. వస్తుందా లేదా? కాబట్టి మీరేం చేయండి అంటే మీ దగ్గర ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు, అదేంటంటే వైట్ గుడ్డలో కట్టుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు, వాటర్ బాటిల్ మీ పక్కన పెట్టుకోండి. వైట్ షర్ట్ లేదా వైట్ నాప్కిన్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు పడుకునేటప్పుడు ఆ ఉప్పుది ఉంది కదా పొట్లం, అదే తల కింద పెట్టుకోండి. పక్కన చెంబులోనో లేకపోతే వాటర్ గ్లాసు పెట్టుకొని పడుకోండి. మీకు ఎటువంటి భయాలు ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. 2 6 6వ భావంలో రవి కూర్చున్నారు. ఈ రవి ఏం చెబుతున్నాడు, మీకేం చెబుతున్నాడంటే తృతీయాధిపతి అయ్యి 3వ స్థానంలో కూర్చున్నాడు. లగ్న చతుర్థాధిపతి అయిన మెర్క్యూరీ కూడాను 6లోనే కూర్చున్నాడు. అంటే మీరు సేవా దృక్పథంతో ఉండాలి. ఆల్రెడీ రోగం వచ్చేసింది. ఆ రోగంలోంచి మీరు బయటికి రావాలంటే మీరు ఎప్పుడు సేవా దృక్పథంతో ఆలోచిస్తేనే అవుతుంది. మీరు ఏం చదివారో నాకు తెలియదు, మీరు ఏం ఉద్యోగం చేశారో తెలియదు. ఇక్కడ మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని వస్తూ ఉంటారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని రండి. లేకపోతే బ్యాంక్ దగ్గరలో ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూర్చుని రండి. లేదా మెడికల్ స్టోర్ ఉందా, ఆ మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని రండి ఒక పావుగంట. 6వ భావాన్ని మీరు యూజ్ చేయండి. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరికైనా భోజనం కానీ, లేకపోతే పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, లేకపోతే గోధుమ రవ్వ కానీ దానం చేయండి. చేస్తే సరిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు. మీరు కంగారు పడొద్దు. దీని గురించి చాలా సార్లు అడిగారు మీరు. కాబట్టి ఇక్కడ పంచమాధిపతి అష్టంలో పడిపోయాడు. అలాగే ఆయన కూడాను కొంత రాహుకేతుల మధ్యలో పడిపోవడం వల్ల ఆయన ఏమైపోయాడంటే సారీ పాప కత్తెర యోగంలో పడిపోయాడు. ఆ పడిపోవడమే కొంచెం తలకాయ నొప్పి, వేరేది ఏమీ లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్కి వచ్చాను. గంగాధర్ గారు అంటారు, చాలా చాలా ధన్యవాదాలండి, నా జాతకాన్ని ఎంతో చక్కగా చెప్పారు మీరు, మీకు చాలా థ్యాంక్స్ అండి అని. సార్ నేను మీకు చెప్పడం కోసం ఛానల్ పెట్టాను. నలుగురికి మంచి చేయాలనేదే ఇది. ఓకేనా? ఆ పరాశర మహర్షి యొక్క ఆ మహనీయ మహర్షి బృందం మనకి అపార సంపద ఇచ్చారు, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇచ్చారు.
శాస్త్రాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు. దాన్ని నేను మీ దగ్గర ముందు పెట్టాను. మీరు అలా చేసుకుంటే మీకే మంచిదవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఏమని? పెళ్లి ఎప్పుడు అవుతుంది? కొంచెం చెప్పగలరా ప్లీజ్? ఎనీ రెమెడీ చెప్పండి. ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యాడు, కొంత ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యాడు అని అంటున్నారు. చూద్దాం. 1990 సంవత్సరం 10వ నెల. రాసుకోండి. 1990 సంవత్సరం 10వ నెల 31 తారీఖు. ఈయన ఎప్పుడు పుట్టారు? 12 గంటల 15 నిమిషాలకి. పిఎం. వరంగల్లో పుట్టారు. మీరు అడుగుతున్నారు? పెళ్లి ఎప్పుడు అవుద్ది అని అడుగుతున్నారు. బాబు, మీరు ఫస్ట్ మీ వంశానికి రాహుకేతుల దోషం ఉంది. రాహుకేతువుల దోషమే మీకు వివాహం జరగకపోవడానికి కారణం. ఇది శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక 6వ స్థానాధిపతి 10వ భావంలో ఉన్నారు, పర్వాలేదు. శుక్రుడి లగ్నానికి దశమాధిపతి అయ్యి దశమ భావంలో శుక్రుడితో రవి బుధులు సంబంధం. కాబట్టి రవి అష్టమాధిపతి అయ్యి శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి సుఖపడే యోగాలు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు రాహుకేతుల పూజ చేయించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇబ్బందిదాయకమైన ఫలితాలు అయితే ఏమీ కనపడట్లేదు. ఓకేనా అండి? రెండోది, మీరు ఎప్పుడూను కొంత జర్నీ చేస్తూ ఉండాలి. ఒకే చోట ఉండడానికి కుదరదు. రొటీన్ వర్క్ గా జర్నీని పెట్టుకోండి. కనీసం మినిమం ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ గిరగిరామండు తిరిగి వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రతిరోజు నాగసింధూరం పెట్టుకోండి. అంటే రాహుకేతుల పూజ చేయించుకుని తర్వాత నాగసింధూరం అనేది కంపల్సరీ మీరు పెట్టండి. మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. రెండోది, వివాహం గురించి అడిగారు కాబట్టి నాకు పోయిన సంవత్సరం ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం మీరు ఎందుకు వదులుకున్నారో కనుక్కోండి, తెలుసుకోండి. ఓకేనా? పంచమ భావంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే కుజుడు కూర్చున్నారు, 4వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అక్కడ కూర్చున్నారు. కాబట్టి మీ లైఫ్ లో ఒక ఆడపిల్ల, మీరైనా ప్రపోజల్ చేయాలి, ఆ అమ్మాయినా ప్రపోజల్ చేసి ఉంటది. కానీ ఆ ప్రపోజల్ పోయిందనుకోండి, చాలా మంచిది. లేకపోతే మీరు జైల్లోకి వెళ్తారు. జైలుకి అయితే వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఈ ప్రేమలు దోమలు అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఫ్యూచర్ లో కూడా ఉందంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకో అమ్మాయి పరిచయం అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు మహిళలకి దూరంగా ఉండండి. మహిళలకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ కాలంలో ఏం జరుగుతుందంటే అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా అరిటాకే నష్టం. అంటే మనం మగాళ్ళం కదా అని మీసం తిప్పుకుంటూ నాకేంట్లే అనుకుంటే మాత్రం ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో చూసినా పేపర్లో చూసినా ప్రియుడిని ఏంటి కన్విన్స్ చేసుకుంటాం, ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం బంగారం లాంటి భర్తను చంపేసి వాళ్ళు జంప్ అయిపోతున్నారు. సో మీరు లవ్ మ్యారేజ్ అనేది మీరు మర్చిపోండి, వద్దు. ఓకేనా? మంచి సాంప్రదాయం కలిగిన అమ్మాయి చూసుకుని వివాహం చేసుకోండి. మీకు నా మీద నమ్మకం ఉంటే మ్యారేజ్ కంపాటిబిలిటీకి ఒకసారి నాకు సంప్రదించండి. ఓకేనా? ఫస్ట్ మీరు రాహుకేతుల పూజ చేయించుకురండి. రేపు శనివారం చేయించుకొస్తే మీకు ఇప్పుడున్న పొజిషన్ లో 6th లో ఉన్న 3rd and 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th ఆస్పెక్ట్ అండ్ సెకండ్ హౌస్ మీద ఆస్పెక్ట్ పడుతుంది. అలాగే చంద్రుడు 3వ భావంలో బలంగా కూర్చున్నాడు మిత్రక్షేత్రంలో. కానీ కేతువు గురులు కలియిక 7వ భావంలో ఉంది కాబట్టి మీకు వచ్చే అమ్మాయి మంచి స్పిరిచువల్ పర్సన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా సూచిస్తుంది. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. సో మీరు నివసిస్తున్న ప్రదేశానికి ఉత్తర దిశ నుంచి అమ్మాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లో ఏ పని అవుతుంది, సెకండ్ అటెంప్ట్ లో మీకు ఖచ్చితంగా పని అయిపోతుంది. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి
మీకు పునర్భూ దోషం ఉంది. మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటయ్యా అంటే, వివాహ ముహూర్తానికి ఆ సమయానికే మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ సమయానికి 99.9% చేసుకోరు. ఇది ఉంది దాంట్లో. చేసుకోవాలి. చేసుకోకపోతే ఎలా? మా మామ చూడాలి, మా అమ్మ చూడాలి, మా ఎమ్మెల్యే గారు చూడాలి, మా పీఎం గారు చూడాలి, మా అక్క రాలేదు, మా బావ రాలేదంటే ముహూర్తం దాటిపోతే విడాకులొస్తాయి. ఇప్పుడు మనోళ్ళు గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకుని పెట్టుకున్నారు. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్‌కొచ్చాను. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువు గారికి నమస్కారం. సార్ నల్ల బట్టలు ఎవరు ఎప్పుడు ధరించాలి చెప్పరా సార్? నలుపు అంటే భయపడే వాళ్ళు ఉంటారు. ఉంటారు కదా సార్! ప్లీజ్ చెప్పండి అని అడిగారు. సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం. నలుపు అనగానే గొప్ప విషయం ఏంటంటే మనిషికి నల్ల జుట్టు బెటరా? తెల్ల జుట్టు బెటరా? ఇప్పుడు తెల్లగా ఉన్నదానికి నలుపు చేస్తున్నారు కండి ఇంకా భయపడడం ఏంటి? భయం అనే పదానికి కారకుడే శాటన్. ఓకేనా? కర్చీఫ్ పెట్టుకోండి. తప్పులేదు గదా! ఇప్పుడు అయ్యప్ప భక్తులున్నారు. నల్ల బట్టలే ఎందుకేసుకుంటున్నారు? అంటే నలుపు గురించి చెప్పాలంటే ఒక రోజు పడతది నాకు. ఒక రోజు నలుపు గురించి చెప్పగలను. ఫర్ సపోజ్ నలుపు అనగానే శని. శని అనగానే భయం అని మీరే అన్నారు. బాగానే ఉందండి. బాగానే ఉంది. ఒక్కసారి చూస్తానుండండి మీకు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదే? ఇచ్చుంటే చెప్పేవాడిని గదా! ఇప్పుడు శాటర్న్ ఇవ్వాలి అనుకుంటే నలుపు అనేటప్పటికి చీకటి కూడాను నల్లగానే ఉంటదిగా. మీరు ఊరు నుంచి వేరే ఊరికొస్తున్నారు. వస్తున్నప్పుడు ఏదో వృత్తి చేసుకొని వస్తున్నారు. చీకటి. ఇంతలో గతుకుల్లో రోడ్డు. ఒక చిన్న గొయ్య. ఆ గోతిలో మీ వాహనం పడింది. పడగానే దాని హెడ్‌లైట్ పోయింది. సరే ముందుకెళ్ళగానే ఏదో ఒకటి గట్టిది మీ వాహనానికి గుద్దుకున్నది. మీరెళ్లి గట్టిగా ఉన్న దాన్ని గుద్దారు. ఏంట్రా ఇది గట్టిగా ఉందని చూస్తే మూట. ఆ మూటలో డబ్బులున్నాయి. ఆ డబ్బు తీసుకొని పోతారు మీరు. అప్పుడు భయమేయదే? అప్పుడు భయం రాదు. ఒక రూ. 1,00,00,000 ఉన్నాయనుకోండి భయమొస్తదా? రాదు. చీకటి గదా! శని కదా! భయాలు, గియాలని పక్కన పెట్టేయండి. ఎవరో చెప్పిన దాన్ని పట్టించుకోమాకండి. నల్ల కార్లు లేవా? నల్ల బళ్ళు లేవా? మీ నెత్తికి జుట్టులు నలుపు లేదా? మీ కళ్ళల్లో నల్ల గుడ్లు లేవా? తప్పది. మనం శనిని అగౌరవపరచకూడదు. ఆయనెవరు? కాలానికి కారకుడు, ఆయుష్‌కి కారకుడు, కర్మకి కారకుడు, వృత్తికి కారకుడు, జనాకర్షణకి కారకుడు, నేమ్ అండ్ ఫేమ్‌కి కారకుడు. ఆయన బాధపడ్డాడనుకోండి మీ మూలంగా మీకు ఉద్యోగం రాదు, ఏమీ రాదు. అంత అవసరమా మనకి? సో, శనీశ్వరుడు చాలా చాలా గొప్ప గ్రహం. అయితే ఏంటంటే లంచాలకు లొంగే గ్రహం కాదది. కాబట్టి మీ యొక్క మనసు ప్యూరిటీగా ఉందనుకోండి సూపర్ కదా! ఇప్పుడున్న పరిస్థితిలో తులారాశి నుంచి 6వ స్థానంలో చాలా బలంగా ఉన్నాడాయన. అంటే తన యొక్క మూల త్రికోణమైన స్థానానికి 6వ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగం గురించి గాని, సేవా దృక్పథం విషయంలో గాని, నోరు లేని జీవుల విషయంలో గాని, మీరు ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలిస్తాడాయన. ఓకేనండి. కాబట్టి నల్ల బట్టలంటే భయపడిపోతారు. ఎర్ర బట్టలైతే కంగారు పడిపోతారు. తెల్ల బట్టలైతే కింద పడిపోతారనేది మర్చిపోండి. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. ఓకే. దాదాపు ఒక 8 మంది పెట్టారు. కాబట్టి వాళ్ళ 8 మందికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు చెప్పడం జరిగింది. ఇక ఎవరైనా వాస్తు గాని, జ్యోతిష్యం గాని, కేపీ పద్ధతి గాని నేర్చుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్‌లో ఉండే లింక్ ద్వారాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మెన్షన్ చేసి ఆ
గ్రూప్ ద్వారాగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేనే మీకు కాల్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.